మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎస్పీ రవికుమార్. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్న ఎస్పీ రవికుమార్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. లోకల్ బాడీ ఎలక్షన్స్ థర్డ్ ఫేజ్ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గంలో కూడా 5 మండలాల్లో కూడా ఏదైతే ఈ ఎన్నికలు జరిగాయో దీనికి సంబంధించి కూడా మనం మందమారికి సంబంధించిన ఒక డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్న ఇక్కడ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అని అన్నది మరిన్ని వివరాలు తెలుసుకుని సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా ఉంది పరిస్థితి? రేపు జరగబోయే మూడవ విడత జీపీ ఎలక్షన్లలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మందమారి మండలం వస్తుంది. మందమారి మండలంలో 10 జీపీస్ ఉన్నాయి. ఈ 10 జీపీస్ని 4 రూట్స్గా డివైడ్ చేయడం జరిగింది. దీనికి సుమారు ఒక ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ 100 మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశాము. స్టాఫ్ అందరికీ ఇప్పుడే బ్రీఫింగ్ కూడా కంప్లీట్ అయింది. రేపు ఈరోజు పోలింగ్ మెటీరియల్ మా ఎస్కార్ట్తో పాటు వివిధ పోలింగ్ స్టేషన్లకు వెళ్తుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్లాన్ తోటి సఫిషియెంట్ బందోబస్తును అరేంజ్ చేయడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడ ఉంటే అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఒక 4 జీపీలను క్రిటికల్గా మేము అనుకోవడం జరిగింది. వాటి మీద ఇప్పుడు మనకు స్టాటిక్ బందోబస్తే కాకుండా రూట్ మొబైల్ ఇన్ఛార్జెస్గా ఎస్ఐస్ ఉంటారు. తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్లో సిఐ ర్యాంక్ ఆఫీసర్లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లో నేను కూడా ఉన్నాను. సో ఆ క్రిటికల్ విలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ చేసి ఎక్కువ ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఎలాంటి అల్లరి జరగకుండా చూస్తాం.